నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ₹1 ప్రత్యేకంగా తెచ్చారా అని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్. మాటలేమో సబ్కా వికాస్, చేతలేమో సబ్ కుచ్ బక్వాస్ అంటూ విమర్శ. దేశానికి దశా దిశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంత్రి విస్తృత పర్యటన. డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇరిగేషన్ పనుల జాప్యంలో సజీవ సాక్ష్యమని ఆరోపణ. మమ్మల్ని పట్టించుకొని వార్డెన్ మాకొద్దు అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు. మెదక్ జిల్లా బూరుగుపల్లిలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థుల ఆందోళన. డీటెయిల్స్లోకి వెళ్తే మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తుది శ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల. ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వసంత కుమార్ పనిచేశారు. 2004-2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు ₹1 అయినా ప్రత్యేకంగా తెచ్చారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని, మాటలేమో సబ్కా వికాస్, చేతలేమో సబ్ కుచ్ బక్వాస్ అంటూ విమర్శించారు. దుర్మార్గపు అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. మనం కట్టే పన్నుల్లో 46% మాత్రమే తిరిగి వస్తున్నాయని, తాను చెప్పింది తప్పైతే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. జాతీయ రహదారులు వేసి టోల్ వసూలు చేస్తలేరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నిజామాబాద్ పట్టణంలో ఒకవైపు పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇంకా పాత పట్టణం ఉంది, ఇంకా ఇప్పటికే ఎదిగి ఉన్న పట్టణం ఉంది. దాంతోపాటు కొత్తగా ఎదుగుతున్న పట్టణం, విలీనమవుతున్న గ్రామాలు, చుట్టుపక్కల ఎదుగుతున్న కాలనీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సీసీ రోడ్ల కోసం, సీసీ డ్రైనేజీల కోసం ఒక ₹19 కోట్ల ఆ 100 కోట్లలో భాగంగానే ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. రఘునాథ్ పార్క్ కోసం 9 కోట్లు, తిలక్ గార్డెన్ కోసం 6 కోట్లు, ఫుట్పాత్లు కూడా నిజామాబాద్లో బాగా, ఎందుకంటే పాదచారులకు కూడా ఇబ్బంది కాకుండా, యాక్సిడెంట్ల పాలు కాకుండా ఉండాలని ₹6 కోట్లతో ఫుట్పాత్లు, అదేవిధంగా ఒక చక్కటి ప్లేగ్రౌండ్, ఆధునికమైన క్రీడా ప్రాంగణం కోసం ₹3 కోట్ల, అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ పట్టణంలో మరి ఇంత పెద్ద కార్పొరేషన్లో మంచి ఆధునికమైన మున్సిపల్ బిల్డింగ్ కూడా ఉండాలి కాబట్టి దానికోసం ఒక 3 కోట్లు, ఒక మోడర్న్ మెకనైజ్డ్ ధోబీఘాట్ మా రజక సోదరుల కోసం, దానికోసం ఒక 2 కోట్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి వచ్చింది ఇది కూడా. దాంతోపాటు మోడర్న్ సెలూన్స్ మా నాయి బ్రాహ్మణ సోదరుల కోసం ఆధునికమైన సెలూన్లు ఉండాలని చెప్పి ₹1 కోటి, దాంతోపాటు అహ్మద్ బజార్ కోసం అడిషనల్ ఫండ్స్ కొన్ని ఒక ₹1 కోటి, మొత్తం కలిపితే ₹100 కోట్ల ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులను ప్రత్యేకంగా సూక్ష్మంగా ఆలోచన చేసి అర్థవంతంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో మరి ఇంతకుముందు నేను చెప్పిన ₹936,69,00,000కు అదనంగా మరొక ₹100 కోట్ల కూడా రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఖర్చు చేయబోతా ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక పటిష్టమైన వ్యూహంతో, పురపాలన అంటే పౌరుడు కేంద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజల అవసరాలు ఏంటి, మార్కెట్లు, ప్రజల కోసం ఫుట్పాత్లు, రోడ్లు, వైకుంఠ ధామాలు, ప్లే గ్రౌండ్లు, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ఇస్తే దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. అందరికీ తెలుసు, నిజామాబాద్ పట్టణంలో ఉండే మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నాం, ఇక్కడ ఉండే సివరేజ్ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఇదివరకు ఇప్పటికీ గణనీయంగా మెరుగుపడ్డాయి. తప్పకుండా ఇంకా జరగాల్సిన పని ఉన్నది, అయిపోయిందని నేను అంటలేను, మెరుగుపడ్డది, ఇంకా చేయాల్సిన పని ఉంది. మరి నిజామాబాద్ పట్టణంలో చక్కగా
ఒక ఐటీ కేంద్రంగా ఈ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దుతున్న ఉద్దేశంతో ఐటీ హబ్ ఏదైతే నెలకొల్పామో దాన్ని కూడా రాబోయే నెల రోజుల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం. తద్వారా పిల్లలకి మంచి వేదిక అది కాబోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాన్ని కూడా కలెక్టరేట్ ప్రాంగణం పక్కనే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చినట్టయితే మరి వివిధ రకాల వృత్తులు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేదా కార్పెంటరీ కానీ ఇతర రకాల వొకేషనల్ ట్రైనింగ్ అంటారు వాటికి సంబంధించి కూడా మరి స్కిల్లింగ్ కూడా చేయాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేవలం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు అందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ బోధన్ కానీ ఈ జిల్లాలో ఆర్మూర్ కానీ భీమ్గల్ కానీ అన్ని మున్సిపాలిటీలకు కూడా 50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా సవ్యంగా ఖర్చు చేసి వాటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి వైపు మరి పట్టణాలన్నింటినీ కూడా తీసుకొని పోతున్నాం. అయితే ఈ క్రమంలో నేను ఇక్కడున్న మా పాత్రికేయ మిత్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరం గంట సేపు మేము చెప్పగలుగుతాం. అది ఇక సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా పట్టణ అభివృద్ధి అయినా పల్లెల అభివృద్ధి అయినా చెప్పే సత్తా మాకుంది. మరి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇక్కడ గెలుపొందిన పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు గెలిచిన తర్వాత ఈరోజు వరకు ఈ 4 ఏళ్లలో ₹1 అన్నా మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ₹1 అన్నా ప్రత్యేకంగా తీసుకొచ్చినా నేను అడుగుతా ఉన్నా. కాదు ఇది మాత్రమే కాదు, కరెక్ట్గా 1వ తారీఖు నాడు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ మరి ఈ ఫిబ్రవరి 1 నాడు వారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఇప్పటికే ఉత్తరాల ద్వారా విజ్ఞప్తులు పంపినాం. స్వయంగా కలిసి కూడా మా అధికారులు మరి వివిధ రకాల నివేదికలు కూడా ఇచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8.5 ఏళ్ళైనా ఇంకా కూడా ఒక్క పైసా కూడా ఒక్కటంటే ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు. ఈ 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ, ఒక్క నవోదయ పాఠశాల కానీ, ఒక్క మెడికల్ కాలేజ్ కానీ, ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఒక్కటంటే ఒక్క IISER కానీ, లేదా ఒక్కటంటే ఒక్క IIIT లాంటి సంస్థ కానీ కొత్తగా ఇచ్చింది లేనే లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, ఈ రాష్ట్రంలోని యువత ఆలోచన చేయాలి. పేరుకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, కానీ మాటలేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, చేతలేమో సబ్ కుచ్ బక్వాస్. ఏముండదు, ఒక్కటి కూడా కొత్తగా ఇచ్చిందేమీ లేదు. కొత్త విద్యా సంస్థ ఇవ్వరు, చట్టం ప్రకారం ఇవ్వాల్సింది కూడా ఇయ్యరు. కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. మరి వాళ్ళ పాఠశాల విద్యార్థుల ఉసురు కూడా పోసుకుంటూ ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఈ 8.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇయ్యలేదు. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ తెలంగాణ పైన కక్షగట్టి, తెలంగాణ ప్రజలపైన కక్షగట్టి కేసీఆర్ గారి సమర్థత దక్షత చూసి కన్నుగుట్టి ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైన వ్యవహారం వారు చేస్తూ ఉన్నారు. దేశానికి దిశ దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్తో కలిసి నడవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ నాందేడ్ సభ సన్నాహకాల్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కిన్వాడ్ తాలూకాలోని అప్పారావుపేట గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి 5న నాందేడ్లో నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి బీఆర్ఎస్కు సంఘీభావం తెలపాలని కోరారు. సభకు ముందు నాందేడ్లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ను సీఎం కేసీఆర్ దర్శించుకుంటారని వెల్లడించారు. అప్పారావుపేట అంటే మరి సారంగపూర్ ఇక్కడ నుంచి రోజు 170 మంది పిల్లలు స్కూల్కి చదువుకోవడానికి పోతున్నారు.
మరి అటువంటి సంబంధాలు మనకు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక భారతదేశంలో ఎక్కడైనా సర్పంచ్కు పోటీ చేయొచ్చు, ఎన్పీటీసీ చేయొచ్చు, ఎమ్మెల్యే చేయొచ్చు, ఎంపీ చేయొచ్చు. 5వ తేదీ నాడు నాందేడ్ పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాందేడ్కి వచ్చి అక్కడ గురుద్వారా దర్శనం చేసుకుని దాని తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాని తర్వాత హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణము తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమము భారతదేశం అంతా కూడా రావాలా, మహారాష్ట్రకు రావాలి, అప్పరాపేటకు రావాలి అని చెప్పి మరి మేము ఇక్కడికి రావడం ఈ కార్యక్రమానికి డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఈటల రాజేందర్ను సన్మానించింది. అంగరంగ వైభవంగా భక్తులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఇరిగేషన్ పనుల జాప్యం సజీవ సాక్ష్యమని అన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మాటలకి పరిమితమైంది అన్నారు. కాలువలు కుంటలు నింపితే ప్రాజెక్టులు నిర్మించినట్లు అని అన్నారు. క్లోరైడ్ సమస్య పరిష్కారానికి డిండి ఎత్తిపోతల పనులకు అతీగతి లేదని అన్నారు. ఇకపై కొంచెం వెంటనే జరగండి. ఒక్కొక్కరి కార్యక్రమం జరిగిన తర్వాత అదేవిధంగా ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు తూమ్ నాగార్జున రెడ్డి గారు ఇచ్చేసి వారిని సాదరపూర్వకంగా సన్మానించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పిఎస్సి చైర్మన్ టిఎన్ఆర్ తూమ్ నాగార్జున రెడ్డి గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మమ్మల్ని పట్టించుకోని వార్డెన్ మాకొద్దు అంటూ బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన సంఘటన మెదక్ జిల్లా బూరుగుపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బూరుగుపల్లిలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మంచినీటి సౌకర్యం లేక కుళాయి నీటిని తాగుతున్నామని, గదుల్లో ఫ్యాన్స్ లేకపోవడంతో దోమలు కుట్టి అనారోగ్యం పాలవుతున్నామని చెప్పారు. హాస్టల్ వర్కర్స్ సిగరెట్స్, మందు తాగి ఆవరణలోనే అపరిశుభ్రం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దుప్పట్లు లేక చలికి గజగజ వణుకుతూ నిద్రిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను హాస్టల్కు వచ్చే వారికి చెబితే వార్డెన్ తమను మందలించడంతో పాటు కొడుతున్నాడని ఆరోపించారు. విధులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. హాస్టల్కు వెళ్లేందుకు సరైన దారి కూడా లేదన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తహసీల్దార్ నవీన్ కుమార్ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మల్కాజ్గిరి డీసీపీగా దరావత్ జానకి బాధ్యతలు స్వీకరించారు. రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తో పాటు తదితర సిబ్బంది ఫ్లవర్ బొకేలతో ఆమెకు స్వాగతం పలికారు. మీరు ఉండడం నాకు అదృష్టం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగాలం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటర్లు వేశారు.
వైఫల్యం చెందిన వ్యక్తి చేసే పాదయాత్రే యువగలమని మంత్రి కాకాని అన్నారు. అలాగే ప్రజా సమస్యలు తెలియని వ్యక్తి, ప్రజలతో సంబంధం లేని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ను చివరి హస్త్రంగా వదిలాడని, టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని కాకాని జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర చూసి భయపడే పరిస్థితి వైసీపీకి లేదని, ఆయన పాదయాత్రపై స్పందించాల్సి రావడం దౌర్భాగ్యమని అంటూ, లోకేష్ యువగలం పాదయాత్ర కంటే చంద్రబాబు పాప పరిహార యాత్ర అంటే బాగుంటుందని కాకాని పేర్కొన్నారు. ఏమి దరిద్రమో కానీ మన పాదాలేంట్రా నాయన, అబ్బ పాదం పెడితే మనుషులు పోతుంటారు. మా నాయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంటారు. ఇందిరా ఈ పాదాల చెప్పు, మనం పాదం పెట్టేమో లేదో ఒకటికి స్టంట్ అంట ఆ కుటుంబంలో. ఇందుకు రాయన వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటారు. నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తాను. నందమూరి అనే దాన్ని పక్కన వేసి నందమూరిని తోకలా తిరుగుతుంటాయి వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సౌరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమి పదాలరా నాయన, మీకు దండాలరా. అది మామూలు లెగ్గులు కాదన్నట్టున్నాయి స్వామి. మంచి శుభసూచకం. అసలు అది కూడా కాక నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదవి ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు చంద్రబాబు నాయుడు అయినా కలిసాడు అవన్నీ అని. ఆ 6 రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు. ఆహా ఏం మహిమరా అని మేము అవి చూస్తుంటాం కదా, ఇన్స్టాగ్రామ్లో దీంట్లో చూస్తుంటాం అనమాట. ఎవరికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవడైనా ముఖ్యమంత్రి అయిపోయినా ఏంద్రా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభసూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని ఆయన ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నారా నిన్న ఫోటోలో చూసినావా? మేము ఇంటి గడప దాటంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట, మనం ఏమైనా మంచి కార్యక్రమానికి ముందు మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి. మన ఇంట్లో మన అమ్మో, మన అక్కో, మన చెల్లో, మన పిన్నమ్మో, మన ఇంట్లో ఉన్న బంధువులు ఎవరు వస్తారు, మహిళ భలే శకునాన్ని ముందు పెట్టుకుని వచ్చేవరా నువ్వు బయటికే చంద్రబాబునే. అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను. బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా, భలే శకునం. ఇంకేందిరా నువ్వు గట్టెక్కేదే? నాకు తెలిసి వారం 10 రోజులకి నా సౌరంగా నిన్ను ఇంకా నువ్వు నడిచేది ఉంటుంది. కాబట్టి ఎత్తిపోయింది ఆడే ఎత్తిపోయినావు. నీ పాదయాత్ర గురించి ఏం మాట్లాడాలా, వేస్ట్. ఆ పాదయాత్ర నా సౌరంగా ఏందో చూసానా, జనాలు కదంట ఇట్ట ఏదో ఏందో ఇట్ట అనమాట. ఏందిరా ఏదో పిడికిళ్ళు, ఎంతమంది పిడికిస్తారా పిడికిళ్ళు? ఆయన వస్తుంటే అంట ఆయన గర్జించి మీద పడిపోతే అంట ఆ పాటన్న ఉనుకంట వైసీపీకి. ఇందే అయితే సింహం చిట్టెలకి మీద, సింహం కుందేల మీద జింక మీద పడితే అట్ట గిలగిలగలాడుతుంది. అట్లాగా జగన్మోహన్ రెడ్డి నీ మీద పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద కనబడ్డామంటే సింహం, ఆకలితో ఉన్న సింహం ఒక జింకను వేటాడిన సార్ ఇంకా చీలిస్తే ఎట్టుంటుంది. అది నీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాడంటే ఎవరు లేనప్పుడు మీ బాబాయ్ ఒక డైలాగ్ కొట్టాడు, మీ మామ ఏంది అదే ఫ్లూటు, జింక ముందు సింహం మీద. కానీ అది సింహం అనేది జగన్మోహన్ రెడ్డి, జింక లాంటి నువ్వు ఎందుకు? కాబట్టి టైంపాస్గా తిరుగు పాదయాత్ర, సినిమా సెట్టింగ్లాగా హ్యాపీగా ఒక 6 నెలలు గడిపేసి ఎలక్షన్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మీరు మీ నాయన నువ్వు హ్యాపీగా హైదరాబాద్లో చెమ్మ చెక్క చెరడేసి కానీ పాడుకుంది. ఎందుకంటే జడ్పీటీసీలు సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. మాకు జరగడం లేదు మండల్ మీటింగ్, మండల హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ మా దగ్గర ఇది జరగలేదు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ అంటే వాటి మీద విచారణ చేస్తాం. అధ్యక్షత వహించి నిర్వహించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాం. లోకేష్ పాదయాత్ర గురించి గతంలో ఒకసారి చెప్పాను, పెద్ద జోక్ అని. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి ఒక ఫెయిల్యూర్ అంటే వైఫల్యం చెందినటువంటి వ్యక్తి చేసేటువంటి పాదయాత్ర. ఎక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవు. అమెరికాలో ఎక్కడో ఊరేగొచ్చాడు, ఆ అమెరికాలో ఎటువంటి నిర్వాకాలు చేశాడనేటువంటిది మీడియాకి అందరికీ తెలిసిందే. పాపం ఆయన ఏమి చేశాడు, అమెరికాకి వెళ్ళి ఏమి సాధించాడనేటువంటిది అక్కడి నుంచి వచ్చాడు. ప్రజలతో సంబంధం లేదు, ప్రజా జీవితం గురించి తెలియదు. వాళ్ళ నాయన పాపం రామారావును వెన్నుపోటు పెరుక్కున్నటువంటి ఆ పార్టీకి కొడుకుని పాపం శాసన మండలి సభ్యులు చేసి మంత్రిని చేశాడు. మంత్రిగా ఉన్నప్పుడు
ఆ గళం సచ్చుబడిపోయింది, మోగపోయింది. ఆ గళాన్ని మళ్ళీ నేను ఇప్పుతానని చెప్పి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ లోకేష్కి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గళం ఇప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గళాలు మూసుకుపోవడం అనేటువంటిది ఆనవాయితీ. అందులో భాగంగా ఆయన మరలా గళం తెరస్తానంటున్నాడు. ఆ తెరిచి మళ్ళీ అది మూసుకునేటువంటి గళమే తప్ప అది విరబూసేటువంటి గళం కాదు. అందుకనే పాపం చాలామంది టెన్షన్ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చెమటలు పడుతున్నాయి. కారణం ఏంటంటే ఈయన పోయి ఏం మాట్లాడొస్తాడో, ఎక్కడ ఏది పెట్టి వస్తాడో, వర్ధంతికి జయంతికి తేడా తెలియనటువంటి వాడు ఏదన్నా అపశృతులు మాట్లాడితే దానివల్ల రోజు రోజుకి మరింత క్షీణత పెరుగుతుందని పాపం టార్గెట్ ఫిక్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు, సమ్మె అంటే సాధారణంగా ఉండకూడదు, సభలంటే సజావుగా జరగకూడదు, ఏదైనా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి 4 బస్సులు తగలబెడితేనే సమ్మె అవుతుంది, 4 గందరగోళం జరిగితేనే సమావేశం అవుతుందని చెప్పినట్టుగానే మరలా ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు ప్రేరేపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రేరేపణలో భాగమే గళం ఇప్పడం. కాబట్టి దానికి సంబంధించి జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తాం. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు స్టేజ్ షోకి తాను నడవలేక, తిరగలేక, ముసలివాడైపోయి, ఆరోగ్యం బాగలేక తన కొడుకుని చివరి ప్రయత్నంగా వదులుతున్నాడు అస్త్రాన్ని. తన కొడుకును వదిలినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఇంకా శృంగభంగం తప్పదనేటువంటిది గమనిస్తే మంచిది. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి టిక్కెట్ రానటువంటి వాళ్ళు తప్ప టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నటువంటి వాళ్ళు కూడా లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం లోకేష్ లాంటి వ్యక్తి ఆయన గళం ఇప్పడం, పాదయాత్ర చేయడం, దాని గురించి నాలాంటి వ్యక్తులు స్పందించాల్సి రావడం దౌర్భాగ్యంగా భావిస్తున్నా. కాబట్టి ఏమాత్రం దాని గురించి మేము భయపడటంలా, మాకేం ఆలోచన లేదు. పాపం కొంతమంది అంటున్నారు మాకేదో భయం ఉంది, అది ఉందని. మాకు ఏం భయం లేదు. మాకున్న అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరం తురకపల్లి వద్ద ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో సిఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ గాయపడి మృతి చెందింది. ఆటోలో మదనపల్లి ఆర్పీఎఫ్ ఒంటిపల్లికి సిఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ అరుణాదేవి వచ్చింది. తన కుమారుణ్ణి అత్తగారి ఇల్లైన రాయుని చెరువు ఒడ్డిపల్లిలో వదిలిపెట్టి తిరిగి విధులకు అదే ఆటోలో మదనపల్లికి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అరుణాదేవి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆర్సీ ఒడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మదనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈ వేడుకలు అంకురార్పణ చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం క్షీరాభిషేకం నిర్వహించి ఆదిత్యుని నిజ రూపానికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఈ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరిపించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే రోగ శోక బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సూర్యనారాయణ దేవుడికి నమస్కరిస్తూ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ, శ్రీకాకుళం పట్టణ ప్రజలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న సాయంత్రం నుంచే చాలామంది భక్తులు దర్శనానికి వచ్చేస్తున్నారు. చాలా ప్రశాంత వాతావరణంలో, చాలా ఆహ్లాదకర ఈ గుడి వాతావరణంలో అన్ని దర్శనాలు నడుస్తున్నాయి. రేపు సాయంత్రం కల్లా, ఎల్లుండి మార్నింగ్ కల్లా కూడా ఈ దర్శనాలు ఇదిలాగా ప్రశాంతంగా జరగాలి అని అందరికీ సహకరించడానికి కోరుకుంటున్నాను. అందరూ భక్తులు, ప్రజలు అందరూ కూడా దేవుడి దగ్గర ఆశీస్సులు తీసుకొని జిల్లా వాసీలు అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేక కార్యక్రమం జరుగుతోంది. రథసప్తమి ఉత్సవం తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారికి క్షీరాభిషేక, పంచామృతాభిషేకం, అట్లాగే సుగంధ ద్రవ్యాలు, అట్లాగే నారికేళ జలాలు,
వివిధ రకాల నదీ జలాలు అన్నీ కూడా స్వామివారికి అభిషేకం జరుగుతున్నది. నవకం చమకం దశాంతులు పురుషోక్తం శ్రీ సూక్తం, అట్లాగే మంజు సూక్తం, శేక్ష భృగు ఆనందవల్లి, అట్లాగే సూర్యనారాయణకి ఇష్టమైనది మహాసౌరం అరుణం కూడా స్వామివారికి ఉపనిషత్తుల పారాయణ జరుగుతున్నది. అట్లాగే ఈ భక్తులందరూ కూడా అభిషేకం చేయించుకున్న వారి గోత్రనామాలు అక్కడ పండితులు చెప్తున్నారు. వారికి స్వామివారికి ఇష్టమైనది పాలకోవా వారందరికీ కూడా ప్రసాదంగా ఇస్తున్నారు. ఇట్లాంటి మహోత్సవం నాడు సూర్యనారాయణ స్వామి అభిషేకం ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది. తర్వాత స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది. అత్యంత వైభవమైన శాలిగ్రామం శిలతో మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం ధ్యాయేహం కమలద్వయాన్వితకరం సప్తాశు యుక్తేరథే తిష్టంతం సనకాదిభిర్మునివరై శ్రీమాటరాజ్యైరితం ఛాయోషావర పద్మినీతి తిసృభిర్ భార్యాభిరారాధితం అజ్ఞానాంధతమోభం మృదుభజే శ్రీ సూర్యనారాయణం అనే ఆ సూర్యనారాయణ స్వామి 7 గుర్రాల రథం, అనూరు రథసారథి, ఛాయా ఉషా పద్మిని 3 భార్యలు, మాటర పింగళ ద్వారపాలకులు, సనక సనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ₹1 ప్రత్యేకంగా తెచ్చారా అని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్. మాటలేమో సబ్కా వికాస్, చేతలేమో సబ్ కుచ్ బక్వాస్ అంటూ విమర్శ. దేశానికి దశా దిశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంత్రి విస్తృత పర్యటన. డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇరిగేషన్ పనుల జాప్యంలో సజీవ సాక్ష్యమని ఆరోపణ. మమ్మల్ని పట్టించుకొని వార్డెన్ మాకొద్దు అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు. మెదక్ జిల్లా బూరుగుపల్లిలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థుల ఆందోళన. స్టే ట్యూన్ టు 95 న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.